ఫ్రెండ్స్, మీ కొరకు ఒక చిన్న స్క్రిప్ట్ చెప్పదలుచుకున్నాను. ఇది మీరు విన్నదే అయినా మనకు ఒక్కొక్కరు చెప్తా ఒకటే విషయాన్ని ఒక్కొక్కరు చెప్తే ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. సరే, నేను ఇది మీతో డిస్కషన్ చేసి షేర్ చేసుకుంటా ఉంటే ఎట్లా అర్థమవుతుందో ఎలా అర్థమవుతుందో చూద్దాం. మన నిజ జీవితంలో మనకు అందరూ నచ్చిన వాళ్ళు ఉండరు, అందరూ నచ్చని వాళ్ళు ఉండరు. కొంతమంది మనలో యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని ఏదో రకంగా క్రిటిసైజ్ చేయడానికో కానీ, మనల్ని విమర్శించడానికి కానీ, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనము వాళ్ళ కొరకి టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఎన్ని అన్నా కూడా మనం వినుకుంటూ సమయం వచ్చినప్పుడే, ఇప్పుడు బట్టి ఎందరో మాట్లాడుతూ ఉంటే అందరికీ మనం జవాబు చెప్పుకుంటూ పోతే మన యొక్క టైం సరిపోదు, మనం చెప్పదలుచుకున్నది కూడా వాళ్ళకు చెప్పలేకపోతాం. కాబట్టి సమయం వచ్చేదాకా రైట్ టైంలో రైట్ ఆన్సర్ ఇవ్వగలగాలి. ఎట్లా అంటే ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఒక గ్రద్ద ఉంటుంది, అంటే ఈగల్. అది ఫ్లై చేయడానికి ఎగరడానికి తన యొక్క ప్రైమర్లు చేసుకునే రెక్కలు ఇటు విసురుకోవడము, కాళ్ళను అది చేయడము, వామప్ లాగా చేస్తూ ఉంటుంది. రెడీ టు టేకప్ అన్నట్టు ఎగరడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న కాకి, ఎందుకంటే కాకి జనరల్గా దాన్ని నచ్చదనమాట. నచ్చక అదేంటి తప్ప ఇది అనుకున్నది, దీనికి పెద్ద వింగ్స్ ఉన్నాయని, అంటే రెక్కలు పెద్దగా ఉన్నాయని ఇక్కడ చూపెట్టాలని నా దగ్గర షోపుటాలు చేస్తుంది. మరి నేను పోటీ పడుతుంది, గెలవగలుగుతుందా నాతోటి చూద్దాము అని చెప్పి దాని మీదకి వచ్చి కూర్చుంటుంది. అది ఎగురుతూ ఉంటుంది. దాని మీద కూర్చొని అది ఏమేమి చేస్తుంది అంటే దాన్ని పొడుస్తూ ఉంటుంది, దాని ఈకలు వీకడానికి ట్రై చేస్తూ ఉంటుంది, నానా హింసలు పెట్టి ఇరిటేట్ చేస్తుంది. కానీ గ్రద్ద ఏమీ అనదు, దాన్ని భరిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్లై చేస్తూ ఉంటుంది. ఈ కాకి కొంతవరకే పైకి ఎగరగలుగుతుంది. గద్ద మాత్రం చాలా పీడనం తక్కువ ఉన్నా కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో విహరించగలుగుతుంది. ఇది ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా, ఎన్ని ఇరిటేట్ చేసినా కూడా పైకి ఎగిరి ఒకానొక స్టేజ్లో కాకి ఈ యొక్క గాలి అందని స్టేజ్, అది శ్వాస తీర్చుకోవడానికి ఇబ్బంది అయ్యే స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది కింద రెడీ టు ఫెయిల్ అన్నట్టు పడిపోవడానికి అంత అవుతుంది. అప్పుడు అది అంత డబ్బా నన్ను హెల్ప్ చేయి, నేను ఏదో నోటికి వచ్చినట్టు వాగాను, మరి నన్ను క్షమించి చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయలేదు. దాంతో ఏం మాట్లాడదు. అది తల తిరిగి పైనుంచి కింద పడిపోయి అంతమైపోతుంది. మన నిజ జీవితంలో కూడా మనము వాళ్ళు ఎవరైతే మనల్ని విమర్శిస్తారో వాళ్ళ విమర్శలను మన యొక్క గెలుపుతో సమాధానం చెప్పగలిగారు. ఎట్లయితే ఈగల్ ఆన్సర్ చెప్పిందో ఆ రకంగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. అది మనము ఆన్సర్ చెప్పదగినది అయితేనే చెప్పాలి. అంటే మన ఆన్సర్ ఎట్లా ఉండాలి అని అంటే, మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడారు చేసినామంటే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో తల ఎత్తకూడదు. అంటే పడగ విప్పినప్పుడే పామును కొట్టుడు అని అంటారు చూసినా, ఆ రేంజ్లో మనము ఆన్సర్ చెప్పినట్టుంటే వాళ్ళకు సరైన గుణపాఠం అవుతుంది. మన యొక్క ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది జస్ట్ చిన్న స్టోరీ. మీకు నచ్చితే అభినందించండి.